గురజాల అభివృద్ధి కోసం నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశామన్నారు టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు. టీడీపీ అధికారంలోకి రాగానే గురజాల కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు, నియోజకవర్గంలోని సమస్యల ప్రాతిపదికన సూపర్ 6 మేనిఫెస్టో రూపకల్పన చేశామంటున్న ఎరపతినేనితో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. గురజాల నియోజకవర్గం అభివృద్ధి కోసం సూపర్ 6 గ్యారంటీస్తో ప్రజల ముందుకు వస్తున్నానంటున్నారు ఎరపతినేని శ్రీనివాసరావు. అసలు వీటిని రూపొందించడానికి ఏమేమి ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది, వీటిని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్కి చేయబోతున్నారనే దానికి సంబంధించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వీటిని అసలు ఏ ప్రాతిపదికన ఈ సూపర్ 6ని మీరు రూపొందించడం జరిగింది? ఇవన్నీ కూడా గతంలో 14-19 మధ్య మేము చేసిన కార్యక్రమాలు, తర్వాత 19-24 మధ్య కూడా అధికారంలో లేకపోయినా వీటిలో కొన్ని కార్యక్రమాలు మేము చేశాం. మొట్టమొదటిది గురజాల రెవెన్యూ డివిజన్ కేంద్రం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. గురజాల కేంద్రంగా కూడా మరలా పల్నాడు జిల్లా సాధనే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి లక్ష్యంగా కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తే మేము 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న అక్కలకి, చెల్లెళ్ళకి గురజాల నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబానికి ఒక 5 సంవత్సరాల ఒక సిలిండర్ కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం. మూడవది, చంద్రన్న బీమా. గతంలో ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా వచ్చేది, దాన్ని ఇప్పుడు 10 లక్షల రూపాయలు కూడా పెంచారు. కాబట్టి 1,50,000 మందికి ఆ కట్టాల్సిన డబ్బులు మేమే కట్టి ఆ బాండాలను కూడా 1,50,000 మందికి కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం. 4, యూత్ పాలసీ. మినీ సెజులు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టించి 15,000 మంది యూత్కి, నిరుద్యోగులుగా ఉన్న యువతకి మరి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి ఒక రూపకల్పన చేశాం. 5, ముస్లిం సోదరుల కోసం హాజ్ యాత్రకి 1,00,000 రూపాయలు ఇచ్చి కూడా పంపించడానికి కూడా అదొక ప్రణాళిక చేశాం. 6, ఈరోజు ఎవరైతే క్రిస్టియన్ సోదరులు ఉన్నారో యేసుప్రభు మాలేసుకొని వెలాంగిని వెళ్ళే వాళ్ళ కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా తీసుకొచ్చాం. ఈ 6 సూపర్ 6 మేనిఫెస్టోని ఈరోజు గురజాల నియోజకవర్గ ప్రజల్ని మరి అండదండలుగా ఉండటం కోసం ఈ కార్యక్రమాన్ని కూడా మనం ప్రకటించాం. అదేవిధంగా 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న గురజాల నియోజకవర్గ ప్రజానీకానికి ప్రభుత్వంతో పాటుగా నేను కూడా పూర్తిగా అండదండలుగా ఉండాలనే ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. గతంలో కూడా పసుపు కుంకుమ కానీ, అదేవిధంగా సీమంతం కానీ, షష్ఠపూర్తి కార్యక్రమాలు కూడా చేశాం. ఇవి కూడా ఖచ్చితంగా గెలవగానే, అందరి అన్నదానంతో భారీ మెజారిటీ గెలవగానే ఈ సూపర్ 6 కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం నర్సరాపేటలో ఉన్న కేంద్రాన్ని గురజాల కేంద్రంగా మార్చేటటువంటి పరిస్థితులు అసలు వస్తాయంటారా? అంటే సిచ్యువేషన్ నేను నరసరాపేట కేంద్రాన్ని మార్చమని అడగట్లా. ఇప్పుడు తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి, ఇక్కడ కూడా 16 జిల్లాలు చేశారు. ఇక్కడ కొన్ని వెనకబడ్డ ప్రాంతాల ప్రాతిపదికగా కొత్త జిల్లాలు చేసడానికి, ఇంకా కొన్ని జిల్లాలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చూసుకుంటే తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు కూడా చిన్న 2-3 నియోజకవర్గాలు కూడా ఒక జిల్లా కేంద్రాలుగా తయారు చేశారు. సో దాన్ని 800 సంవత్సరాల చరిత్ర కలిగిన పల్నాడుని మేము జిల్లా చేయమంటున్నాం, కానీ అది మేము మారమంటలేం. మా కొత్త జిల్లా ఏమని అడుగుతా ఉన్నాం. అది మా ప్రజలు చిరకాల వంచ కాబట్టి మేము ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలతో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ జిల్లా స్థాపనకు మేము కృషి చేస్తామని చెప్పి దీంట్లో సూపర్ 6లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే పూర్తిగా గురజాలకు చేయాల్సిన అభివృద్ధి అంతా చేశామనే విధంగా చెప్తున్నారు. ఏ విధంగా? ఆయన చేసిందల్లా 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నాయకులను, రెడ్లతో సహా 11 మందిని చంపించడం. 8 మంది ఈ అక్రమార్కుడు కాసుమేశ్వరి చేసిన అక్రమాల మైనింగ్ గుంతలో 8 మంది పిల్లలు, ఒకళ్ళిద్దరు కాదు 8 మంది పిల్లలు చనిపోయారు. 60-70 మందిని కాలు చేతులు విరగొట్టారు. 11 మంది మహిళలపై అత్యాచారాలు చేశారు. 3,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. తెలంగాణ మద్యం అమ్మారు, గుట్టకాలు అమ్మారు, ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, పేకాట క్లబ్బులు పెట్టారు, దొంగ నోట్లు తయారు చేశారు. దీన్ని అభివృద్ధి అంటే నేను చేయగలిగింది లేదు. కాసుమరెడ్డి ఇదే అభివృద్ధి అంటే ఆ అభివృద్ధినే ప్రజలకు చెప్పాను. నేను కూడా ఈ అభివృద్ధి గురించి ప్రజలకు కూడా చెప్తాను. అందుకే బ్రిటిష్ వాడు భారతదేశం వచ్చి వ్యాపారానికి వచ్చి ఏ విధంగా పాతకపోయి భారతీయులను చంపించాడో, ఇతను కూడా రాజకీయం కోసం వచ్చి ఈరోజు పల్నాడు ప్రజల మధ్య చిచ్చుపెట్టి, మా మధ్య చిచ్చుపెట్టి ఇంతమందిని చంపించిన ఇతను దుర్మార్గుడు అనాలా, అక్రమార్గుడు అనాలా, అక్రమాల గనుడు అనాలా, ఏదో ప్రజలకే వదిలేస్తా ఉన్నాను. ఇతన్ని మరలా గురజాల నియోజకవర్గం నుంచి ఓడించి మరలా వాళ్ళ ఏరియాకు పంపించడానికి గురజాల నియోజకవర్గ ప్రజలు పార్టీలకు అతీతంగా సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ సూపర్ 6 అనేది ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు కానీ లేకపోతే గతంలో గుర్తించినటువంటి అంశాల వారీగా రూపొందించడం జరిగిందనే విధంగా కూడా ఎర్రపతినేని శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గురజాల నియోజకవర్గంలో అరాచకాలు తప్పించి ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదనే విధంగా కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్ పిడుగురాల నుంచి.